తప్ప ఇంకోటి లేదండి. రైట్. ఇదే విషయంపై కుమ్మరి గంగాధర్ గారు ప్రస్తుతం ఏదైతే మన మిత్రులైనటువంటి అనంతరెడ్డి గారు చెప్పారో ఇది చాలా వరకు అన్యాయం. అయితే ఏదైతే రిజిస్ట్రేట్ చేయడంలో ఆయనకు రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ ఎప్పుడైతే ఆయన సర్వీస్లో ఎంత కాలం పనిచేశారో ఆ సర్వీస్ను గుర్తించి వారికి రావాలని బతాయిలు కానివ్వండి, లీవ్లో ఏదైతే ఉన్నదో వాళ్ళు ఆ లీవ్లకు సంబంధించింది కానీ అనేక ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో అనేక బెనిఫిట్స్ రాకుండా చేసి ఈరోజు రీఅపాయింట్మెంట్ చేయడం మాత్రం దారుణం అని చెప్తున్నారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆర్టీసీ యజమానం చెప్తున్నప్పటికీ అనేక సార్లు మేము నోటీసులు ఇచ్చాము, నోటీసులు ఇచ్చినప్పటికీ వారి తీరు మార్చుకోకపోవడంతోనే ఈరోజు మరొకసారి వారి పరిశీలించిన తర్వాత వాళ్ళకు సంబంధించిన సర్వీస్ రికార్డ్ మొత్తం పరిశీలించిన తర్వాతనే ఈరోజు మీరు రీఅపాయింట్మెంట్ చేస్తున్నవారు. ఎంతవరకు మీరు దీన్ని ఒప్పుకుంటారు, ఎలా మీరు దీన్ని స్పందిస్తారు? గంగాధర్ గారు. సార్ నమస్తే. యా గంగాధర్ గారు, గో హెడ్. ముందు పోర్ట్ సైడ్ టీవీకి మా రిమూవల్ ఎంప్లాయీస్ తరఫున మా సమస్యలను పబ్లిక్ ప్రజానికానికి అధికార యంత్రాంగానికి తెలియజేందుకు ముందు కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ముఖ్యంగా సార్ మేము గత 20 నెలలు వినిపిస్తుందా సార్? ఎస్ వినబడుతుంది, మీరు మాట్లాడండి. గత 20 నెలలుగా మేము ప్రజావాణి చలో రేవంత్ రెడ్డి గారింటికి చలో బస్భవన్ ప్రోగ్రాం ఫలితంగా మాకు ఒక కమిటీని వేసిర్రు. ఆ కమిటీ తొవ్వి మాకు జీవోని ఇచ్చారు. 28/4/2025 నాడు ఇచ్చిన గవర్నమెంట్ కొట్టది కదా. ఇక్కడ మాకు ఆ జీవో ఇచ్చారు. ఓకే, జీవోలో ఏమున్నది, మమ్మల్ని రిజిస్టర్మెంట్ చేయమని ఉన్నది. అక్కడ రీఅపాయింట్మెంట్ లేదు, రీఇన్వెస్ట్మెంట్ ఉన్నది. ఇక్కడ ఇది దుర్మార్గమైన చర్య. ఆర్టీసీ అధికారులే ఈ దుర్మార్గానికి పాల్పడుతుంది. ఆర్టీసీ అధికారులు ముఖ్యంగా మమ్మల్ని ఇప్పుడు నేను 18 సంవత్సరాల సీనియర్ సార్. నా ఒక్కటి చెప్తే మా బాబాయ్ గారు 32 సంవత్సరాలు, ఆయన కూడా ఇప్పుడు రిమోట్ లో ఉన్నారు. ఆయన డ్రైవర్. ఇంకొక 6 నెలలు అయితే రిటైర్మెంట్ అయిపోతారు. ఆయనకు ఫ్రెష్ అపాయింట్మెంట్ ఇస్తే రేపు 6 నెలల తర్వాత అతనికి ఒక దండ వేసి ఒక షాల్వ వేసి రిటైర్మెంట్ పక్కకు పంపిస్తున్నారు. అప్పుడు ఆయన చేతులు ఏం పెడతారండి? అప్పుడు ఆ రిటైర్మెంట్ తర్వాత ఆయన భార్య పిల్లలు ఆయన ఏ విధంగా బతుకుతాడు? ఆయనకు ఆ దండ బదులు ఈ ఆర్టీసీ యాజమాన్యం ఆయనకు ఒక ఉరితాడుని ఇవ్వాలి, ఒక 10 రూపాయల తాడు కొనిచ్చి ఇవ్వాలి సార్. అలాంటి ఉద్యోగాలు ఇస్తారు ఇప్పుడు మాకు. ఏమున్నా సార్, ఇందులో సీనియారిటీని తీసి పడేసారు. 1 రూపాయి ఇవ్వమంటారు, వచ్చే లీవ్ ఎన్కాష్మెంట్ ఇవ్వమంటారు, గత సర్వీస్ మొత్తానికి తీసేసారు. మళ్ళా న్యూ జాయినింగ్ టోటల్ గా మేము ఇవాళ తారీఖు నుంచి జూనియర్ మోస్ట్ అట మేము 2006లో 2001లో ఎక్కిన వాళ్ళందరినీ ఇవాళ 2025 సంవత్సరాల సీనియారిటీని తీసేస్తున్నప్పుడు ఇక మా పరిస్థితి ఎక్కడుంది సార్? మా భార్య పిల్లలు మేము ఏ విధంగా రేపు పెళ్లికి వెళ్ళిన కూతురుకు 4 పైసలు మాకు గ్రాడ్యుయేట్ వస్తుంది, పిఎఫ్ వస్తుందని వల్ల పరిస్థితి ఏం కావాలి? ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఈ చర్యకు గవర్నమెంట్ బాధ్యులైతే కాదు కానీ పూర్తిగా మా ఆర్టీసీ యాజమాన్యందే ఇది తప్పని మేమైతే అనుకుంటున్నాము. ఇంకొకటి, ఇప్పుడు వాళ్ళు దప్పాల వారికి ఇస్తామన్నారు. ఇలా చాలా రకాల తప్పులు ఉన్నాయి సార్. ఒకటి ఆబ్సెంటిజం ఉంటుంది, కండక్టర్ డ్రైవర్ అయితే కనెక్టెడ్ కేసులు ఉన్నాయి, డ్రంక్ అండ్ డ్రైవ్లు ఉన్నాయి. మరి ఈ విధంగా మాకు మేము సిపిఎం మేడం గారిని గత 6 మాసాలుగా 6 సార్లు కలిసాం సార్. అప్పుడు మేడం గారు ఏమన్నారు, మీ అవుతున్నాయి, మీ చేస్తున్నాము, చిన్న తప్పులు చూస్తున్నాము. ఇప్పుడు నేనే ఉన్నా సార్, నన్ను అడిగేది మీరు ఎన్నిసార్లు రిమూవ్ అయినా అడిగేది. ఓకే సార్ అయినా మనకు ఎప్పుడు నోటీస్ ఇచ్చింది సార్? ఇప్పుడు నేనున్నా నా 17 ఏళ్ల సర్వీస్ లా ఒక నోటీస్ తీసుకోలేదు, ఒక మెమో తీసుకోలేదు. మరి నన్ను కూడా రేపు కొత్తగా న్యూ అపాయింట్మెంట్ తీసుకుంటారు సార్. నన్ను ఇప్పుడు పదే తప్పులు చేసారు. చాలా సార్లు మేము నోటీసులు ఇచ్చినాము, ఛార్జ్ మెమోలు ఇచ్చినాము. వాళ్ళు ఏమంటారు, పదే అదే తప్పులు పోస్ట్ చేస్తా ఉన్నారన్నారు. ఇప్పుడు నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇందులో. ఈ 1500 ఈ 400 మంది లోపల చాలా మంది ఒకేసారి చిన్న తప్పుకు వన్ టైంలోనే రిమూవ్ చేసి రోడ్ మీద పడేసారు. మరి వీళ్ళ పరిస్థితి ఏమిటి? సరే 10 సార్లు 15 సార్లు తప్పులు చేసినోడికి శిక్షిస్తున్నారు అంటే ఓకే. ఇప్పుడు గాడిదని గుర్రాన్ని ఒకేసారి టైంకు కట్టేస్తున్నారు. ఇంకొకటి సార్, ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మమ్మల్ని రీఇన్స్టిట్యూట్ కాకుండా రీఅపాయింట్మెంట్ చేస్తున్నారంటే ఇయర్ల నుంచి కొత్త సర్వీస్ లోకి తీసుకుంటారు. ఒక పిల్లోడు సార్ 10వ తరగతి వరకు చదువుకున్నాడు, 10వ తరగతి 1-2 మార్కులతో ఫెయిల్ అయ్యాడు. ఒక సబ్జెక్టు 2 సబ్జెక్టు వాడికి సప్లిమెంటరీ ఉంటుంది. సరే సప్లిమెంటరీ కూడా ఫెయిల్ అయితే మళ్ళీ అవకాశం ఇచ్చి 10వ తరగతి చదివిస్తారు కానీ మళ్ళీ 1వ తరగతి చదివమంటే ఎట్లుంటుంది సార్? ఇది ఎంతవరకు న్యాయం చెప్పండి మీరు? వాడు మళ్ళీ 1వ తరగతి 10వ తరగతి వరకు చదవడం ఎంతవరకు చెప్పండి న్యాయం? అంటే ఇవాళ మా ఆర్టీసీ యాజమాన్యము మా పాయింట్ షర్ట్నే కాదు సార్, మా బనీను డ్రైవర్ కాదు, మా మొలతాడును కూడా పీకేసుకుంటున్నది. అయితే ఇప్పుడు ఈ ఉద్యోగాలు మాకొద్దు, ఈ ఉద్యోగాలు మనం తీసుకోము.
దీనికి న్యాయ సలహా తీసుకుంటాము, అవసరమైన హైకోర్టు పోతాము. ఇట్లాంటి ఉద్యోగాలద్దు. ఇయ్యాల మా సోదరులు ఒక్కొక్కళ్ళు 3 నెలలు 4 నెలలు 6 నెలల రిటైర్మెంట్ అయితే ఉన్నారు. వాళ్ళ భార్య పిల్లలకు వాళ్ళు ఏం చేయాలా? ఒక కొత్త తాడు తీసుకొని పోయి ఊరేసుకోవాలా, లేదంటే మందు తీసుకుపోయి వాళ్ళని చంపుకోవాలా తప్ప పెళ్లిళ్ళకి వచ్చిన పిల్లలు ఉన్నారు, చదువుకునే మగ పిల్లలు ఉన్నారు. వీళ్ళందరూ ఎలా బతికిస్తారు సార్? నువ్వు ఇచ్చే ఇప్పుడు మాకు నువ్వు నో వర్క్ నో పే కింద తీసుకో. సర్వీస్ ఎక్కడ పోతుంది? మా లీవ్ ఎన్కాష్మెంట్ ఎక్కడ పోతుంది? రేపు మా గ్రాడ్యుయేట్ ఏమవుతుంది సార్? నువ్వు ఇలా కొత్తగా అంటున్నావు, పూర్తిగా కొత్తగా అవుట్ సోర్సింగ్ వాడికి ఇప్పుడు ప్రైవేట్ జేబీఎం బస్ వాళ్ళు 24,000 రూపాయల సాలరీ ఇస్తున్నారు. మా డ్రైవర్ బేస్కి ఎంత సార్? 21,000. మా కండక్టర్ బేస్కి 18,000. వాళ్ళకడే మేము అభిమానమా? 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు వాళ్ళకడే అభిమానమా ఇవాళ? ఇదే విషయంపై మనం